డిసిప్లిన్‌గా ఉండలేకపోవట కారణం ఏంటి? బద్ధకమా? లేక నెగెటివ్ వైబ్రేషన్స్? ఎప్పుడన్నా ఆలోచించారా? చాలామంది అనుకుంటారు, నేను డిసిప్లిన్ లేను కాబట్టి నేను ఫెయిల్ అవుతున్నాను. కానీ నిజంగా అది కాదండి. నెగెటివ్ వైబ్రేషన్స్ ఉండొచ్చు కదా! డిసిప్లిన్‌కి నెగెటివ్ వైబ్రేషన్సే కారణం అవ్వచ్చు కదా! ఎందుకు ఆలోచించరు? ఒకసారి ఆలోచించండి. మీరు నిజంగా హై ఎనర్జీతో ఉంటే చాలా క్లారిటీతో పనిచేస్తారు. ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. మీకు ఫోకస్డ్‌గా ఉంటారు. మీకు ఏది చేస్తున్నా మీకు చాలా క్లారిటీగా ఉంటారు. కానీ ఎనర్జీ లేకపోతే కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారు. ఊరికే డ్రైన్ అయిపోతారు. ఓపిక ఉండదు. చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎలా అంటే విరక్తి వచ్చేస్తది తొందరగా. నాకే ఎందుకు ఇలా జరుగుతుందన్న టైప్ ఉంటది. అందుకని మన రిచ్ లైఫ్ మాస్టరీలో మన మైండ్ సెట్‌తో పాటు ఎనర్జీ బ్లాక్స్‌ని కూడా క్లియర్ చేసి హీల్ చేస్తాం. With healing techniques like Ho'oponopono, positive affirmations, and our trademark DRS, Daily Recharge Sessions. సో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను నిజంగా డిసిప్లిన్‌గా లేకపోవటానికి కారణం మీ బద్ధకమా? లేకపోతే నెగెటివ్ వైబ్రేషన్సా? నెగెటివ్ ఎనర్జీసా? ఆలోచించండి. మీ నెగెటివ్ వైబ్రేషన్స్, నెగెటివ్ ఎనర్జీస్ క్లియర్ చేసుకొని మోటివేటెడ్‌గా, ఇన్‌స్పైర్డ్‌గా ఉండాలని మీరు అనుకుంటే, ఆ యూనివర్స్ తేలనే మీకు కావాల్సిన డబ్బు, సక్సెస్, పేరు ప్రఖ్యాతులు సాధించాలనుకుంటే ఆలస్యం చేయకండి. లింక్స్ క్లిక్ చేసి వెబినార్‌కి వచ్చేయండి. మీ బ్లాక్స్‌ని, మీ నెగెటివ్ ఎమోషన్స్‌ని, మీ నెగెటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకొని మీకు కావాల్సిన సక్సెస్ ఇన్ లైఫ్‌లో ఈజీగా ట్రాక్ చేయండి. థాంక్ యూ. స్టే కనెక్టెడ్. బై.